హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక మంచి టేస్టీ ఉప్మా చేస్తున్నానండి. ఉప్మా ఏంటి, టేస్టీ ఏంటి అనుకుంటున్నారా? ఖచ్చితంగా టేస్ట్గా ఉంటుందండి. నేను చేసే రకంగా మీరందరూ కూడా ట్రై చేయండి. నాకు కమెంట్లో చెప్పండి ఎలా వచ్చిందని, ఓకేనా? సరే అండి, ఇప్పుడు నేను ముందుగా బాండలు తీసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యే ఫస్ట్ స్టెప్ అండి టేస్ట్కి. చాలా టేస్ట్గా వస్తుంది నెయ్యితో చేస్తే. సో నెయ్యి కాగినాక నేను దానిలో ఆవాలు, జీలకర్ర వేసాను. ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్ వేసాను. 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఇవి కొంచెం వేగాక దీంట్లో జీడిపప్పు, పచ్చెనగపప్పు వేసుకుందామండి. జీడిపప్పు వల్ల కూడా మంచిగా టేస్ట్ ఉంటుందండి. జీడిపప్పు, పచ్చెనగపప్పు వేసుకుందాం. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ వేస్తున్నానండి. మీ కాడ బఠానీ ఉన్నా కూడా పచ్చి బఠానీ వేసుకోవచ్చు. ఇవి కొంచెం మగ్గాక ఇప్పుడు దీనిలో టమాటోస్ వేస్తున్నానండి. నేను ఇక్కడ పెద్దవి 2 టమాటోస్ తీసుకున్నాను. ఇవంతా మంచిగా ఆయిల్లో మగ్గాలి, అందుకోసం కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకుందాము. మూత పెట్టి కొంచెం మగ్గించుకుందామండి. ఓకే, మంచిగా అన్నీ ఉడికిపోయాయి. టమాటో కూడా మంచిగా మగ్గిందండి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకుందాం. ఇది మంచిగా కలుపుకుందామండి. ఇక్కడ నేను 1 గ్లాస్ రవ్వకి 4 గ్లాసుల వాటర్ వేస్తున్నానండి. 1 గ్లాస్కి 4 గ్లాసెస్ వేయాలి. అప్పుడే ఉప్మా సాఫ్ట్గా బాగా మెత్తగా ఉడికి ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నార్మల్గా అందరు చేసేటప్పుడు ఏంటంటే గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా 4 గ్లాసెస్ పోయడం వల్ల మంచిగా వస్తుందండి. సో 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని ఎంత కావాలో కరెక్ట్గా, ఉప్పు కూడా ఇక్కడే చూసుకొని మీరు వేసుకోండి అండి. ఒక్కసారి మూత పెట్టి ఈ వాటర్ని పొంగనిద్దాము. ఇప్పుడు ఇక్కడ నేను షుగర్ వేస్తున్నానండి. ఈ ఉప్మాకి ఇంకా టేస్ట్నిచ్చే మంచి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇది. సో 1/2 స్పూను షుగర్ వేసుకోండి. కొత్తిమీర, పుదీనా కొంచెం సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇదంతా మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు రవ్వ వేసుకుందాము. 1 స్పూను నెయ్యి వేసానండి. ఈ పొంగే వాటర్లో 1 స్పూను నెయ్యి వేసాను. ఈ రవ్వని నేను ముందుగా వేయించి పెట్టుకున్నాను. 1 స్పూను నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను. ఈ రవ్వను వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మంచిగా సిమ్లో పెట్టుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని రవ్వ వేస్తూ కలుపుతూ ఉండాలి. ఈ రకంగా మీ అందరూ ఖచ్చితంగా చేసి చూడండి, ఎంత టేస్ట్గా ఉంటుందో. ఉప్మా వద్దు వద్దు అనేవాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు, అంత టేస్ట్గా ఉంటుందండి ఇది. మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత వేసి ఉడికించుకుందాము. అంతా బాగా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక్కసారి మూత వేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. చూద్దాం ఇప్పుడు. చూసారా, వాటర్ అంతా మంచిగా కరెక్ట్గా సరిపోయింది. ఉప్మా కూడా చూడండి ఎంత స్మూత్గా ఉంటుందో. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. అంటే గట్టిగా ఒకలాగా కాకుండా స్మూత్గా ఉంటుంది. ఈ రకంగా కానీ వాటర్ క్వాంటిటీ మనం వేసుకున్నామంటే. చూసారా, అంతే అండి, రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను. మీ అందరూ ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.